నమస్కారం. నా పేరు రాయడ్ సత్యనారాయణ. నాది అమలాపురం మండలం, తూర్పుగోదావరి జిల్లా. నేను మాట్లాడేది ఏంటంటే, సెట్టిపల్లి సోదరులు తప్పనిసరిగా మన సెట్టిపల్లి కులస్తులు తప్పనిసరిగా చూడవలసింది ఏది, వైఎస్ఆర్సీపీ మనకి ఎంత మేలు జరిగిందన్నది ఒక్క 10 నిమిషాలు మాట్లాడతాను. 10 నిమిషాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో. స్వాతంత్రం వచ్చినాక రాజ్యసభ అన్ని చట్టసభలకు మనం బీసీ నాయకులు, అలాగే సెట్టిపల్లి కులస్తులు కూడా ఏ విధమైన నాయకుడు కూడా మనకు కనిపించలేదు. చంద్రబాబు నాయుడు అవ్వండి, కాంగ్రెస్ అవ్వండి, బీజేపీ అవ్వండి, కానీ ఏ విధమైన నాయకులు మనకు కనిపించలేదు. ఇప్పుడు 2019లో ఘన విజయం సాధించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే సీటు, 2 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు. 2 ఎమ్మెల్యే సీట్లో మన చెలిగొండ వేణి గారు అత్యంత మెజారిటీతో నక్కి మినిస్టర్ అవి, అలాగే బోస్ గారు నక్కి దురదృష్టవశాత్తు మన పోలేదు, అయిపోలేదు. ఆయన మండపేటలో ఓడిపోయారు. మనకి 40,000 ఓట్లు ఉండగా కూడా మనం లెక్కించుకోలేకపోయాం బోస్ గారిని. అది మన బ్యాడ్ లక్. అది బ్యాడ్ లక్ అవునా కానీ మనకి బోస్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చి, మంత్రి పదవి ఇచ్చి, మనల్ని మంచి అత్యున్న పదవిలో మనం పెట్టారు. మనం తీసుకెళ్ళారు, చట్టసభల్లోకి తీసుకెళ్ళారు. రెండోది, ఏదో కొన్ని అనంతరాల వల్ల తర్వాత బోస్ గారు రాజీనామా చేసి రాజ్యసభ పంపారు, పెద్దల సభలో. ఆ సభలోకి ఫస్ట్ కూడా సెట్టిపల్లి వెళ్ళిన వ్యక్తి మన బోస్ గారు. 2024 వస్తే 3 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీలు, 2 ఎమ్మెల్సీలు. సెట్టిపల్లి ఎంతమంది ఉన్నారో, ఉభయ రాష్ట్రాల్లో సెట్టిపల్లి ఎంతమంది ఉన్నారో, అలాగే ఈస్ట్ టు వెస్ట్ బాగా అత్యంత మంది సెట్టిపల్లిలు కులస్తులు ఎక్కువ మంది ఉన్నారు. గుర్తించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వీళ్ళ గోడు వినిపించాలి ఎలాగా ఏంటన్న తరుణంలో మంచి అవకాశం సెట్టిపల్లిలకి కల్పించారు. 2 పార్లమెంట్లు ఇవ్వటం అది ఆ సమస్య కాదు. 2 పార్లమెంట్లు ఇవ్వటం అన్నది మనం రేపు పొద్దుట మనం గెలిచి మన ముఖ్యమంత్రి గారికి ఈ 2 పార్లమెంట్ సీట్లు మనం చెప్తే మన గొంతు పార్లమెంట్లో మన గొంతు వినపడుతుంది. అలాగా మొత్తం ప్రపంచం అంతా చూస్తుంది మన గొంతు. సెట్టిపల్లిలు అంటే బలంగా ఉన్నారు, మంచి పట్టు మీద ఉంటారు, వీళ్ళకి సీట్లు ఇవ్వచ్చని ప్రతి రాజకీయవేత్తలు కూడా ఈ సీట్లు మనం గెలిపించుకుంటే ప్రతి రాజకీయవేత్త ఉన్నా కూడా టీడీపీ వచ్చినా, కాంగ్రెస్ వచ్చినా, వైసీపీ వచ్చినా, కొత్త పార్టీ ఎవరెట్టినా సరే వీళ్ళకి ఇన్ని సీట్లు ఇవ్వాలి తప్పనిసరిగానని ఒక గుర్తింపు ఉంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు, నేను అది చేస్తాను ఇది చేస్తాను, నేను ఏదో చేసేసాను, కప్పగా గుర్తొచ్చిందా సెట్టిపల్లి కానీ అని నిమ్మ లక్ష్మణ కూడా ఓ మాట అంటాను మన ప్రచారంలో. 2019లో మనకి ఆయన ఏం చేస్తుంది, 2019లో ఫస్ట్ కూడా ముఖ్యమంత్రి పాదయాత్ర చేసిన ముఖ్యమంత్రి వ్యక్తి అతను. ఇంటెలిజెంట్ రిపోర్ట్ ప్రకారం ఎవరు ఏ కులం ఎంతమంది ఉన్నారో ఏంటి తెలుసుకోవాలంటే మన చట్టసభలో అడిగితేనే ఆ కులాల యొక్క కాపులు ఎంతమంది ఉన్నారు, సెట్టిపల్లిలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, మాదిగలు ఎంత ఉన్నారు, అలాగే అదర్ క్యాస్ట్ ఎంతమంది శాఖలు ఉన్నారు, ఇటువంటి అన్ని ఇంటెలిజెంట్ రిపోర్ట్ ప్రకారం ఒక కులవారుగా తెలుస్తుంది చట్టసభలో అడిగిస్తున్నా కదా. కానీ మామూలుగా తెలియదు కదా, తెలియదు కాబట్టి ఆయన ఇప్పుడు మనం గుర్తించి మనకి 3 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లు ఇవ్వడం చాలా అరుదైన గుర్తింపు మనకి దక్కింది. మంచి గుర్తింపు దక్కింది మనకి. ఈ గుర్తింపు మనకి ఇచ్చిన ఏదైతే సీట్లు ఉన్నాయో అన్నీ మనం ఎక్కించుకుని
చట్టసభలో అడుగుతూనే మనం రేపు వద్దుతున్నారు అని మన గౌరవం ఉంటుంది. అత్యంత మెజార్టీతో వైఎస్ఆర్సీపీని గెలిపించుకోవాలి తప్పనిసరిగా. ధన్యవాదాలు.